अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे अगजानन पद्मार्कं गजाननम् अहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे
కులగురువు అయ్యా ఏం జరిగిందో చెప్పవలసింది అంటే ఒక్క నవ్వు నవ్వినటువంటి వాడు లక్ష్మణుని తీసుకొచ్చి రాముని పక్కన పడుకోబెట్టి భరతుని తర్వాత పడుకోబెడితే ఏడుపు మానాడు. వాళ్ళిద్దరికీ ఎంత అనుబంధమో దీని ద్వారా తెలుస్తుంది. లక్ష్మణుడే కోరాడు కానీ భరతుని కోరాలి. అందువల్ల శేషాంశ సంభూతుడైనటువంటి లక్ష్మణుడు రాముని యొక్క పక్కనే ఉంటాడు. వైకుంఠంలో కూడా ప్రభావంగా కూడా చూడబోతున్నాం. గోవింద గోవింద శ్రీరామ కౌసల్యా సుప్రజా కౌసల్యకు జన్మించినటువంటి మంచి మంగళకరమైనటువంటి ఈ కార్యక్రమాలు చేయాలి. 3 లోకాలకి నువ్వు మకరం కలిగించాలి అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి శ్లోక జల్లవారి ఎవరుగా శుభప్రదంగా మనందరికీ కూడా కాపాడుతుంటారు. కాబట్టి రామచంద్రుడు నమ్మి ఈ కళ్యాణ సమయాన్ని కాపాడుగా శ్రీలక్ష్మీ परिवार समेत श्री सीतारामचंद्र स्वामी प्रतिष्ठाते वैधानसामप्रकारेण पंचामृतेक्षाकृता प्रतिष्ठाते देवसदेव्यो कल्याण महोत्सवकालीन प्रारंभ महोत्सवस्तु भद्रयुगोपण श्री समस्त वेदार्थ विदेशैघासे नमः सूत्रं वैखान संबंधे भगवत् कर्म सूत्रकं नारायणपितागस्य माता चापि हरिप्रिया भगवान् यस्शिष्या तस्मै श्रीघासे नमः श्री लक्ष्मी नारायणाभ्यां नमः श्री देवीभ्यो नमः यजुर्वेदः प्रीणातु सामवेदः प्रीणातु अथर्ववेदः प्रीणातु ऋग्वेदः प्रीणातु यजुर्वेदः प्रीणातु सामवेदः प्रीणातु आडवाళ్ళ కూడా ఇవ్వండి गोविंद गोविंदाय नमः वां विष्णवे नमः वां मधुसूदनाय नमः वां त्रिविक्रमाय नमः वां वामनाय नमः वां श्रीधराय नमः वां ऋषिकेशाय नमः वां पद्मनाभाय नमः वां दामोदराय नमः वां हरिः श्रीकृष्णाय नमः प्राणानागम्य प्राणायाम చేయండి वां भोः वां भवः ఏమంటే అందరూ కూడా మగవారికి కుడి పక్కన ఆడవాళ్ళు కూర్చోండి. ఎందుకంటే ఈ కార్యక్రమం యావత్తు కూడా వైఖాన సాగమోక్త ప్రకారంగా జరుగుతుంది. గోవింద శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మెరోర్దక్షిణ దిగ్భాగే శ్రీవేంకటాచలస్యోత్తర దిగ్భాగే అహోబిల గరుడాచలస్య పూర్వ దిగ్భాగే సౌహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే గ్రీష్మరతౌ ज्येष्ठमासे शुक्लपक्षे प्रतिपत्तिथौ वासरः सौम्यवासरे शुभनक्षत्र रोहिणी नक्षत्रे
శుభయోగ శుభకరణకే మంగుళ విశేషణ విశిష్టాగామస్యాం శుభతిథౌ హస్తదేవదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య అవాప్త సమస్తకామస్య నిఖిల జగదుద్భవస్థితి సంహారకారణస్య సర్వశక్తే సర్వనియామకస్య శ్రీ వైఖానస ప్రశంసమాన పంచవిధ వ్యూహాత్మకస్య సాధుజన ప్రార్థనా సార్థకీకరణ చరణ వైభవోద్భాసితస్య సేవ్యమాన మునిజన హృదయార మందిరవాసరసికస్య అస్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మ ధర్మ కర్మణి తదంగత్వేన అస్మిన్ గ్రామే స్థితానాం ప్రజానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం సర్వేషాం భక్తజనానాం చ వ్యాధిచోర దుర్భిక్ష అనావృష్టి రాజబాధాది సర్వోపద్రవశాంత్యర్థం స్వస్త్యర్థం సమస్త సన్మంగళావాప్త్యర్థం రాజా రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్యార్చక పాచక పరిచవాహయామి రమావాహయామి ఓం అమితమావాహయామి ఓం నిత్యానపాయ నమావాహయామి తద్దక్షిణే సూత్రవతీమావాహయామి వామే జయామావాహయామి ఓం లం హం యం రం వం సూత్రవతీ జయా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పేణ ఆసనం పరికల్పయామి ప్రేష్యావధి స్వామిబుధానామనాథిః యామే సస్తాం ధరితాం దధాతు సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి ఆగ్నేయోగస్మాత్ జామహే త్వా విశ్వే సదాత్తం మహితో శంభో వైరాజంతే సుహితం నిధత్తాం సూత్రవతీ జయా సమేత శ్రీ విశ్వక్సేనం శుద్ధోదకేన స్నాపయామి గోతేన విమృజామి తద్బీజం తస్య హృదయ సంయస్య ఓం విం ఓం సూం ఓం జం అప్సరసుతి గంధం అప్సరస్యో గంధో గంధర్వేషు జగత్యసః దైవాగో మానుషో గంధః సమాగంధస్వరభిర్జుషత సూత్రవతీ జయా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః దివ్య స్త్రీ చందనం సమర్పయామి సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం విశ్వక్సేనాయ నమః శాంతాయ నమః ఓం హరాయ నమః అమితాయ నమః ఓం నిత్యానపాయినే నమః సూత్రవత్యై నమః ఓం జయాయై నమః సూత్రవతీ జయా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాని సమర్పయామి అగ్నిం దూతం వృణీమహే హోతారం విష్ణవే అస్య యజ్ఞస్య సుకృతం సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః ఉపమాఘ్రాపగామి ప్రత్యక్ష దీపం అహమస్మి ప్రథమజారతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః సూత్రవతి దదాతి సై దేవమావాహ సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః ధూపమాఘ్రాపగామి ప్రత్యక్ష దీపం దర్శయామి శుభ్రాజ్యోతిశ్చ దేవానాం తేజస్య శతతప్రభః భాస్కరో మహాతేజ దీపోయం ప్రతిగృహ్యతాం ధూపదీపానంతరం అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి అగ్నాయాహి వీతజే గృహాణో హవ్యదాతజే ఘోతా సత్సి బర్హిషి సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః అర్చనా కైంకర్య సాఫల్యతా సిద్ధ్యర్థం సర్వధాంత్యర్థం సుభక్వచోదఫల శ్రీ విశ్వక్సేనాయ నమః పానీయం సమర్పయామి ఘృతాత్ పరిమండ ఇవ పరిమండ ఇవ సుస్నేహ సర్వాధిక సర్వసత్తేషు సర్వః స్వసగ్మహే విశ్వక్సేనాయ ధీమహి శాంతః ప్రచోదయాత్ సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి సురశిరోరత్నమరీచితాంఘ్రగే విఘ్నాంధకార సూర్యాయ విశ్వక్సేనాయ తే నమః విశ్వక్సేన హరేర్భక్త పూజాయాం హీనమేవ గత దక్షమస్మైతి జోత్వాదో ప్రణామం కాలయే పునః అనగా ఆవాహనాది త్రయోదశోపచార పూజక భగవాన్ సర్వాత్మకః సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేన సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు విశ్వక్సేనస్య ప్రసాదం దేవస్య సదా విజయతే రామం రమేశం భజే. భద్రాచలంలో రామ కళ్యాణంలో రామున్నట్ట కూర్చోబెడతారు. రాజు వలె వెలుగుతున్నాడు రఘురామ విభుడు, రాజు వలె కూరుచున్నాడు. అలంకరించేట పైన కూర్చోబెడతారు. ఇటుపక్క లక్ష్మణుడు, అటుపక్క సీతాదేవి. వీరిని కలిగినప్పటికీ కూడా తాను సంసిద్ధుడుగా ఉన్నటువంటి వాడై చేత
ధనస్సును ధరించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ స్వామివారి యొక్క కళ్యాణంలో ఇప్పటిదాకా మనం విశ్వక్సేన పూజ యాదస్పతి మాహయేమి వృణాయ నమః ఇదమాసనం సమర్పయామి వృణాయ నమః పాద్యం సమర్పయామి వృణాయ నమః ఆచమనీయం సమర్పయామి ఓం వృణాయ నమః ప్రవేశే నమః ఓం రక్తాంబరధరాయ నమః ఓం యాదస్పతయే నమః నానావిధ పరిమళపత్ర పుష్ప పూజాం సమర్పయామి వృణాయ నమః గంధమాలేపయామి వృణాయ నమః ధూపమాఘ్రాపయామి వృణాయ నమః ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం. వరుణుణ్ణి పూజ చేస్తున్నారు. ఎందుకంటే వర్షాలు కురవాలి. ఆహారభూతం వరుణుడు కాబట్టి వరుణు యొక్క పూజ చేస్తే గ్రామంలో సస్యాభివృద్ధి కలిగి మంగళం నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయామి ఉభీశ్వరాయ విద్మహే వాజహస్తాయ ధీమహి తన్నో వరుణః ప్రచోదయాత్. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి సర్వోపచార పూజాం సమర్పయామి. ఓం ఓం భువః భోగం సువః ఓం మహః ఓం జనః ఓం భోగం సత్యం ఓం తత్సవిత్ ఓమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరం. పూర్వోక్తేమన విశేషణ విశిష్టాయామస్యాం సుపతిథౌ అస్య దేవదేవస్య శ్రీ సీతాలక్ష్మణోమత్సమేత సీతారామచంద్రస్వామి దేవతాముద్య సీతారామచంద్రస్వామినః ప్రీత్యర్థం దేవస్య దేవ్యోః దేవాలయ జీర్ణోద్ధరణాంగభూతమః ప్రతిష్టాంతే దేవస్య దేవ్యోర్ వైవాహికోత్సవాఖ్యే కర్మణి భక్తజనానాం శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం మూఢమస్య పాగుం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతయతో వ్రతిశూరయః దివీవ చక్షురా తతం తద్విప్రాసో విపన్యవోజాగ్రువాం సస్సమింధతే విష్ణోర్యద్రామాయుర్ధనం చ బృహస్పతి ప్రసూతో యజమాన ఇహ మారిషత్ సుజీవో హవ్యామృతః సుజేన గుం సుజగుం హినోం యధ్వరగుం సుజిభ్యః అరతేన సత్యం మృతసాప ఆయన్ సుజయన్మాన్న సుజయః పాపకాః. ద్రవిణోదా ద్రవిణసస్తరస్య ద్రవిణోదా దగ్గరికి పట్టుకోండి. ద్రవిణోదా సరరస్య ప్రియం సత ద్రవిణోదా వీరవతే విషన్నో ద్రవిణోదా రాసతే దీర్ఘమాయుః. సవితా పశ్చాతాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితాధరాత్తాత్ సవితానః సువత సర్వదాతిం సవితానో రాసతాం దీర్ఘమాయుః. నమో భవతి జాగమానాన్నాం కేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాధ్యాయేంద్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. విద్యుల్లగాపదం తేజోహవీమి జాతవేదో యశో అస్మాసు ధేః ప్రజాభిరగ్నే అమృతత్వమస్య ఇంతకం సుకృతే జాతవేదములోకమగ్నే గురుణవస్కారం అశ్వినగుం సపుత్రిణం వీరవంతం గోమంతకం రైన్నసతే స్వస్తి అర్య ప్రజాం మే గోపాగామృతత్వాగ జీవసే జాతాంజలిష్యమానాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితా సుత్రామాణం పృథివీంద్యామనేహ సగం సుసర్మాణమద్రిగుం సుప్రణీతిం దైవేర్నావగ్యస్సరిత్రామనాగసమస్త్రవందేర్మారుహేమ స్వస్తయే సతవేర్గాగసతోతగే భిమాతిశాఖే శరం యోనః శరదో అజీతానింద్రో నేష దధి దురితాని విశ్వా దక్షిణావతామితి మాని చిత్రా దక్షిణావతాం దివి సూర్యాసః దక్షిణావంతో అమృతం భజంతే దక్షిణావంతః ప్రతిరతన్న ఆయుః భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగం సస్తనోభిः వ్యసేమ దేవహితం యదాయుః శతమిన్న శరద అంత్యదేవాయత్రానశ్చక్ర శుచిత్వం కలిగి దంపతులు పరస్పరం చక్కగా ఈ పొరవరికలు లేకుండా పొరపక్షాలు లేకుండా సక్రమించడానికి ఈ కంకణం తోడ్పడుతుంది. కాబట్టి కంకణం ధరించాలి. అటువంటి కంకణాన్ని స్వామి యొక్క కుడి చేతికి రాజాభిరాము ఆ రామచంద్ర ప్రభువు యొక్క కుడి చేతికి కంకణం కడుతున్నారు.
అమ్మవారి యొక్క ఎడం చేతికి కంకణం 2 కాదు 3 కాదు ఇన్ని బాధలు పడినప్పటికీ చివరికి తను హింసించినటువంటి రాక్షసుని ఏమీ అనకూడదని చెప్పి రాముడికి మాట ఇచ్చింది. అటువంటి దయామయి సీతమ్మ, అందుకే రామకళ్యాణం, అందుకే రాముడి యొక్క నామం, అందుకే దశరథుని యొక్క వృత్తాంతం, ఇవన్నీ మన యొక్క జీవన పారాయణ. రామాయణం ఒక రకంగా చూస్తే భారతీయుల యొక్క నరనరంలో పెంపొందించినటువంటి కట్టడం కట్టేటువంటి దివ్య కార్యక్రమాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. రామం దశరథం విద్ధి. దశరథునికి 4 చేతులు ఉన్నాయి. ఆ 4 చేతులు ఏమిటంటే 4 కొడుకులే. ఆ 4 కొడుకులే 4 చేతుల్లాగా ఉండేవాడు. కుడి చెయ్యి ఎంత ప్రధానంగా ఉంటుందో అది ఏ రాము. రాముడు నడిచినా, రాముడు చూసినా, రాముడు వెళ్ళినా, రాముడు మాట్లాడినప్పటికీ కూడా కార్యం, రామ శక్తి, రామ వీర్యం, రాముడి యొక్క పరాక్రమం. ఒకే మాట, ఒకే పాట, ఒకే మాట, ఒకే మాట, ఒకే ధర్మం, వీటిలో నింపినటువంటి వాడు రామయ్య. ఇటువంటి కళ్యాణం రాముడు పరాక్రమవంతుడుగా తీర్చించాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు పరాక్రమం, ప్రజలను పాలించేటప్పుడు ధర్మం, ఎవరన్నా తనపైకి వచ్చేటప్పుడు ధైర్యం. ఇవన్నీ రాము ఆ కార్యం, ఆ దృశ్యాన్ని మనమంతా కూడా చూద్దాం. ఇప్పుడు లైట్లు ఉన్నాయి, బాగానే ఉంది. లైట్లు లేని కాలంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి హారతి ఇవ్వడం వల్ల అక్కడ జరిగేటువంటి కార్యక్రమం చూస్తాం. అది కాకుండా దేవుడి గుడిలోకి వెళ్ళేటప్పుడు హారతి ఎత్తుకోవడం వల్ల మనం ఆయుర్వేద శాస్త్రంలో కర్పూరం కొట్ల వచ్చినటువంటి మంట కంటిలో ఉండే దోషాన్ని పోగొడుతుంది అంటున్నారు. అందుకనే దేవాలయ ప్రసాదాలలో కూడా విశిష్టత కలిగినటువంటి విధంగా భావిస్తుంటాం. అటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షించాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయోధ్యకు విధించారు. అయోధ్యలో బాలరాముడు పెట్టింది బాలరాముడి యొక్క విగ్రహం కానీ పెద్ద విగ్రహంగా, అందుకే బాలరాముడు. शन्नादेवीरभिष्टक आपो भवन्तु पीतके संयारभिस्रवन्तनः. ఒకవేళ రాముడి యొక్క మనస్తత్వం మారి ఈ కాళ్ళపైన పడి శరణు వేడితే ఏం చేస్తాము అని చెప్పి అన్నారు. కంకణం కడుతున్నారు స్వామికి. గోవిందా గోవిందా ఒకసారి కట్టగట్టుకుంటున్నారు. गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वर पादपङ्कजम् गजाननं भूतगणाधिसेवितम्
कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणम् नमामि विघ्नेश्वर पादपङ्कजम् गजाननं भूतगणाधिसेवितम् कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणम् नमामि विघ्नेश्वर पादपङ्कजम् गजाननं भूतगणाधिसेवितम् जय श्री राम, जय श्री राम। धूमाग्रापयामि प्रत्यक्षदीपं दर्शयामि धूमदीपान्तरं सुभद्रमापयामि प्रत्यक्षदीपं दर्शयामि आस्त्रप्रथमया वदस्य पूर्वं देवेभ्यो विराजनान्तरं शुद्ध आचमनीयं समर्पयामि గ్రహాయత్త లోకయాత్ర కొన్ని కోట్ల మంది పుట్టినప్పటికీ అదే నక్షత్రం ఉండాలి, అదే తిథి, అదే వారం, అదే మన హైందవ ధర్మంలో గొప్పదైనటువంటిది. నవగ్రహములకు కూడా ఆ తిథి అనుగ్రహం కోసం ప్రార్థిస్తున్నాం. మన యొక్క మానవ కళ్యాణంలో నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ అంటారు. మరి ఈ ఎంగేజ్మెంట్ వేరు, ఆ ఎంగేజ్మెంట్ వేరు. అక్కడ కన్యావరణానికి నచ్చాలని చెప్పింది. ఇరువురు యొక్క అంగీకారపూర్వకంగా నిశ్చయకాంతాలు పంచుకుంటున్నారు. దీనికి సాక్ష్యాలు పెద్దలు నలుగురు, అందుకని నలుగురు అటువంటి కార్యక్రమం జరుగుతుంది. సుయామస్తు దేవా వాసిష్ఠ మైత్రావణ గౌండిన్య త్రయాశయ రక్తవాహనుత వాసిష్ఠ సగోత్రవాహనుత వాసిష్ఠ సగోత్రవస్య శ్రీరామచంద్ర పరబ్రహ్మణేన రాజా రామార్థం సీతాదేవి గృహేభం గృహీమనే వాహకీయ సయాస్య గౌతమ త్రయాశయ రక్తవాహనుత గౌతమ సగోత్రోద్భవీ సీతాదేవి నామ్ని ఇమా సంజ్ఞా దేవ్యర్థం రామ సీతాదేవి శ్రీరామచంద్ర ప్రసాదేన రామచంద్రుడి కోపం కాదు, కానీ అల్లుడిని వచ్చినటువంటి అల్లుడికి గౌరవపూర్వకంగా ఇచ్చేటువంటి తీపి పదార్థం అంటే నెయ్యి, పాలు, తేనె కలిపినటువంటి మిశ్రమం ఇప్పుడు పాలన ఇస్తున్నాము. ఒకటే అప్పుడు ఈ రెండు పరవచ్చకమైనటువంటి పదార్థములు కాబట్టి అల్లుడికి మధుపర్కం ఆ సమయంలోనే
ఇష్టం అంటే భక్తాలకు కూడా ఇష్టం. అటువంటి కార్యక్రమం జరుగుతుంది, దాన్ని మనం వీక్షిస్తున్నాం. గోవింద గోవింద అట్లాగే కైకేయి మహాదేవి ఇవి భాగ్యంతో కలుగుతాయి అని చెప్పి అంటుంటారు. కాబట్టి భాగ్య సంపన్నత అందరికీ కూడా కలిగి భగవంతుని యొక్క అనుగ్రహంతో భగవత్ పూజ చేసేటువంటి మనకు కూడా ఇంకా మరిన్ని స్వామివారి యొక్క పాదపద్మములు శఠాలు కలిగి ఉంటాయి. శఠం అంటే అలంకారం. ఎటువంటి వాడు గుళ్ళోకి వెళ్ళినా తలవంతాల్సిందే. అంటే అర్థం తల పొగరు అంటూ ఉంటారు. తలలో వేరైనప్పటికీ కూడా అందుకని ఎప్పటి రేఖాయుగం ఎప్పటి రేఖాయుగంలో వాడిస్తే కలియుగంలో మనం ఇవ్వగలుగుతున్నాం. భాగ్యతే మళ్ళీ కావచ్చు. గోవిందా గోవిందా అందుకే బంధనామ మనకు నచ్చినటువంటి నామాన్ని పిలిచి మనం స్వామి అర్చించుకునేటువంటి భాగ్యం కోసడాన్ని మనం చూస్తున్నాం. దీన్నే మధుపర్కాలు అంటారు. అంటే మనం చేసేటువంటి కార్యక్రమాల్లో స్వామికి చేసేటువంటి సేవలలో ఇది కూడా ఒకటి. అటువంటి మధుపర్కాన్ని స్వామి ప్రభు వారికి ఏం లేదు, ముహూర్తం దగ్గర పడింది కాబట్టి ఒక్కసారి టపాక అంటే నిద్రపోతున్న వాడు లేవడానికి అవుతుంది. ఇటువంటి టపాకాయలు మాత్రమే కాచడం జరిగిందంటే మీకేం కంగారు పడకండి. వీళ్ళంతా కూడా మీ దగ్గర శ్రీరామో జమదగ్నిజస్మయహలో తద్యాత్ సదా మంగళం. సాంగోపంగ పురాణ వేద్యమనఖం వేదాదికం వైష్ణవం సుస్మితం సుతవిప్రియం సనం రామాయణం రాధికం భవ్యం భాగవత ప్రభావముఖం పాత్రోన్నకం భాసురం పాయాతో భగవన్ పురాణ పురుషః పుర్యాత్ సదా మంగళం. కైకేయి ప్రణయేనాగ్నిపరసేనాతప్రియం చింతయన్ స్వాచ్ఛంద్యేన సహానుజాత్య వరదే కత్వత్కలత్రే ప్రియః కత్వహన్యముపేక్షదా సపదినా సఖ్యం మునీంద్రైస్తుతః శ్రీరామ కృతచిత్రకూటవసజగద్యాత్ సదా మంగళం. సోదర్యం గురువిప్రయోగచికితం దృష్ట్వా దుయోధ్యాగతం రాయచ్చత్
दण्डकां सोऽयं पञ्चवटीदतीमधिवसन् दद्यात् सदा मङ्गलम् कल्याणं कमनीयकोमलकलैलाक्षतारोपणं कन्यादातपुरस्सरं सुरभुरोक्तिर्भासुजामिग्रहं बाह्योत्कङ्कणबन्धनं सुरदशगुणं माङ्गल्यसूत्रान्वितं सीताराघवयोर्विवाहसमये तेनाविदं भक्तप्रियः धाम्नानो विगतापशुभरो विश्वम्भरा सम्भवः नाम्नाभीतिहरो नराकृतिधरः प्रक्लादभक्तप्रियः प्रेम्णापशुभमातनोतु भगवान् अत्यावतारोत्सवे आश्रित्य वनमाशराधिनमुनिव्रात्यस्य धृत्वा धनुः हत्वा तत्र खरादिराक्षसगणम् कृताभयां दण्डकां भ्रात्वा हेममृगान्धधीर्हृतवधू दृष्ट्वा विपन्नं द्विजं तन्निर्हृत्य धनञ्जयः प्रमुदे दद्यात् सदा मङ्गलम् श्रीलक्ष्मीर्वनजालया वसुमती वाराही वैष्णवी वैदेही वरदारमा भगवती सर्वेश्वरी रुक्मिणी कल्याणी करुणान्विता किल जगन् मातामही नायकी पायात्मा भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलम् स्वस्ति श्रीकल्पद्रुमकामकवीजन्तारन्तर्जनकजामविस्तारकस्य देवासः प्रस्तारकस्य प्रङ्कशकल्लोलवेलितस्य मुद्गरमञ्जलीरफेनमञ्जलीलायुधस्य महातरङ्गणे सङ्गसमद्भूतमङ्गलभङ्गशृङ्गारस्य सकलगुणाधारयः पालावारस्य मध्यप्रदेशे हारणीहारपटीरकट्टोरप्रभाधरद्धरागवान धवलद्वीपे सन्तानसन्ततोद्यानपरिवृते सन्ततामृतपरिपूरितपरिधावलयते हिरण्यप्राकारप्रकाशमाने नवरत्नविचित्रतोरणद्वारशोभितविविधसम्भवित्रायते वैजयन्तीकान्तिरन्दृतनभोमण्डले दिव्यविलासिनी सहस्रसङ्ख्यातीर्णवीधे विराजिते आसीत्काखण्डसौभाग्यनिर्मिते दिव्यनगरे श्रीमतिवैकुण्ठे विश्वक्सेनादिप्रधानविरसन्दोहविस्तृते दुर्निरीक्ष्य देविजयानिर्माणपालकसंरक्षितबहुजनपरिवारस्य चित्रविचित्रित रत्नस्तम्भसहस्रभास्वत्तेजो विशेषविस्फूर्जित महाभ्यसभामण्डपमध्यस्थमहासिंहासनाधिरूढस्य दिव्यस्त्रीविद्यमानचामरस्य ब्रह्मेन्द्रादित्रयस्त्रिंशत्कोटिदेवता सङ्घातभूर्णागमाः सभासन्निवेशस्य परितः प्रवर्तते दिव्यस्त्रीनर्तनावलोकनसावधानचतुरस्य सन्दर्पणोति सौन्दर्यदुर्यस्य उत्फुल्लकुण्डलीकविशाललोचनस्य बाहुविकटादिभूतशङ्खचक्रकलाभयभरितस्य अस्य देवदेवस्य प्रसादेन संवत्सराय त्वमासपक्षतिथिवाननक्षत्र योगकरणलग्नहोरात्रैकानवांशद्वादशांश त्रिंशांशत्रिंशदंशकाः निरन्तरमगूवा सुभास्कोभा सर्वे ग्रहाः सुनक्षत्राः అమ్మవారి యొక్క మూర్ధన్యం పైన అయ్యవారి యొక్క మూర్ధన్యం అంటే తల ప్రాణశక్తి దేహంలోకి ప్రవేశించేటువంటి దివ్యాంతం దాన్నే సహస్రారం వస్తారు. అక్కడ దీవకర్ర బెల్లం రెండింటి మిశ్రమం కలపండి విడదీయడానికి మీ వల్ల కాదు. సరిగ్గా చక్కగా కలిపితే ఏ విధంగా విడదీయలేమో ఆ విధంగా దండముగా ఆ మూర్ధన్యం పైన పెడితే దేహానికి ఒక దివ్య శక్తి వస్తుంది.
పదపదార్థ శాస్త్ర విజ్ఞప్తులంతా కూడాను ఆ సమయంలో తెర తీసేసాకల్లా ఒకరు చూసుకోవడం వల్ల ఆజ్ఞాచక్రం ద్వారా ఒకరికొకరు బతుకుతూ ఒకరికొకరు జీవిస్తూ పరస్పర అనుబంధం కలిగినటువంటి వాడి ప్రేమ పాత్రులై చక్కగా ఉంటారు అనేటువంటి ఒక దివ్య భావన. అందులో జీలకర్ర జ్ఞానంగా భావిస్తాం, బెల్లం ప్రేమగా భావిస్తాం. అందువల్ల ప్రేమతో పాటు జ్ఞానం కలిగినటువంటి ఈ విధంగా గోవిందా గోవిందా కళ్యాణ రాముడైనాడు ఈరోజు కోదండరాము. వశిష్ఠుడు దగ్గర నుంచి విశ్వామిత్రుడి దగ్గర వెళ్ళి రామచంద్రుడి యొక్క వయస్సు దాదాపు 25 సంవత్సరాలు అంటారంటే ఆశ్చర్యాన్ని వెళ్ళేటట్టు. అంటే బాల్యంలోనే వివాహం చల్లు మంది వెంటనే కళ్యాణ సభ జరిగిపోయింది. అందుకని కళ్యాణం వచ్చినా ఆగదు. ఆ కళ్యాణ సమయం వచ్చేంత వరకే అది వస్తే వెంటనే కళ్యాణం అయ్యేదాకా తెస్తుంది. అదే లగ్నం అంటారు. అటువంటి లగ్నంలో స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈరోజు శాంతి కళ్యాణం జరుపుకుంటున్నాం. గోవిందా గోవిందా అందరూ కూడా ఎడం చేతిలో కుడి చేయి పెట్టుకుని కుడి కాలు పెట్టుకోవాలి. ఎడం చేయిలో కుడి చేయి పెట్టి కుడి కాలు పెట్టుకోవాలి. महापुरुषस्य श्रीपदादिनारायणस्य विद्याप्रियमास्य महाजलौघस्य मध्ये परिभ्रमणानामेकग्रन्थानामेककवे तेजोवाल्याकाशङ्गामहतव्यक्राक्षसत्तावृणैरावृते ब्रह्माण्डे आधारशक्तिश्रीवराहगोर्मानन्दाश्रज्ञजो प्रतिष्ठितानाम् भूलोके भुवनलोक सवर्लोक महर्लोक जनलोक तपोलोक सत्यलोकाख्य षड्लोकानामधोभागे महानारायणस्य फणिराजस्य शेखरस्य सहस्रफलामणि वन्दावन्दिते ऐरावतपुण्डरीक रामकुमुदाख्यन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्यास्तदिक्ति शुद्धानन्दोत्तम्बिते मरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्यरकावती यशोवती त्यष्टदेवपुरी विराजिते लोकालोकाचलवलयिते पुष्कराख्यसप्तद्वीपद्वीपिते भारतकिंपुरुषहरिलाभद्रासुकेतुमानहिरण्यकर्णगुरुवर्षाख्य नववर्षाणां मध्ये इंद्रकसेनतामगभद्रिपुन्नागन्धर्वसौम्यवरुणभरताख्य नवखण्डानां मध्ये महासरोभाकार 50 योजन